జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్ అనేటటువంటిది ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా హోరాహోరీగా పోటాపోటీగా ఆల్రెడీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. కేవలం రాజకీయం చేయడం తప్ప వీళ్ళకి వేరేది ఏమీ గుర్తుకురాదు. గెలిచిన తర్వాత మళ్ళా ప్రజలతోని, ఇప్పుడు నేను నిన్న చెప్పాను కదా, ప్రజలతోని ఓటు మీద గుద్దించుకుంటారు. ఆ తర్వాత ఓటర్ల వీపు మీద గుద్దేటటువంటి పరిస్థితి అయితే ఇలా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. దురదృష్టకరం వాస్తవం చెప్పాలంటే. ఇప్పుడేమో మనతోనే ఓటు గుద్దించుకుంటారు, ఆ తర్వాత మన వీపుల మీద గుద్దుతారు, దమ్మిళ్ళ కూడా గుద్దుతారు. పట్టించుకునే నాదుడు ఉంటాడు గెలిచిన తర్వాత. మీరు చూడండి, ఎవరైనా ఇప్పుడు ముగ్గురు ఆల్రెడీ పోటాపోటీలు ఉన్నారు కదా, సరే ఇండిపెండెంట్లను పక్కకు పెడదాం, ముగ్గురు పోటాపోటీలు ఉన్నారు కదా, ఆ ముగ్గురు ఎవరైనా ఓటేయమని అడుగుతున్నారు తప్ప, మీరు ఓటేస్తారు కదా, నేను గెలిచిన తర్వాత మీ సమస్యలు తీర్చకపోతే, మీరు నా దగ్గరకు వస్తే కలవకపోతే, మీతో మర్యాదపూర్వకంగా నేను ఎప్పుడైతే ఇప్పుడు క్యాన్వేజింగ్ చేసినప్పుడు మీ ముడ్డిగా అడుగుతున్నానో, మిమ్మల్ని ముద్దు పెట్టుకుంటున్నానో, మీతో కలిసి తింటున్నానో, మిమ్మల్ని బతిలాడుతున్నానో, గట్లనే మిమ్మల్ని బతిలాడతా అని చెప్పేసి ఎవరైనా ప్రామిస్ చేసేటటువంటి చరిత్ర ఉన్నదా? అది చెప్పగలుగుతారా? అది చెప్పలేరు. అంటే ఓడెక్కిన తర్వాత ఓడమల్లన్న, ఓడ దాటిన తర్వాత బుడమల్లన్న ఎట్లయితే ఉన్నదో అలాంటి పరిస్థితి అయితే ఇలా ఉన్నది. నేను ఒక వీడియో మాట్లాడినా, వీడియో కూడా పెట్టినా, అప్లోడ్ చేసిన. జూబ్లీ హిల్స్లో ముగ్గురు ఎమ్మెల్యేలా అని పెట్టిన. అది కూడా మీరు తప్పకుండా వీడియోను చూడండి, 10 మందికి షేర్ చేయండి. ఖచ్చితంగా ఆ వీడియో 10 మందికి వెళ్ళవలసినటువంటి బాధ్యత ఉంది. ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. ఫస్ట్ ఓటు కోసం వచ్చినప్పుడు ఇట్లా కళ్ళల్లో కళ్ళు పెట్టి, బ్రహ్మాండంగా చూసి, దండం పెట్టి, భోజనం పెడతానంటే తిని, రకరకాలుగా వాగ్దానాలు చేసి, మంచిగా మాట్లాడి, నవ్వుకుంటా మాట్లాడినటువంటి గెలిచిన తర్వాత మిమ్మల్ని చూస్తే ఒట్టిగా అలాంటి దరిద్రమైనటువంటి రాజకీయం ఎలా కొనసాగుతూ ఉన్నది.